మార్కెట్కి వెళ్తే అక్కడ బజ్జీ మిర్చి కనిపించింది. అయితే ఒకసారి ట్రై చేద్దాంలే అనేసి బజ్జీ మిర్చి తెచ్చాను. అలానే అరటికాయ కూడా కనిపించింది. అయితే అరటికాయని కూడా బజ్జీ వేస్తే బాగుంటుంది అనుకొని అరటికాయ కూడా తెచ్చాను. అలానే ఆ రెండింటిని పీల్స్ తీసేసి ఇంకా అరటికాయ చిన్న చిన్న అదే షేప్లో సన్నంగా కట్ చేద్దాం అనుకుంటే మాటిగా విరిగిపోతూ ఉన్నాయి. ఎలాగో ఒకలాగా ట్రై చేసి షేప్ అయితే తీసుకొచ్చాను. ఇంకొక ముక్కను అలానే సన్నంగా ఉంటే బాగుంటుంది కదా, మరి లావుగా కాకుండా ఇంకా అలానే సన్నంగా ట్రై చేసి ముక్కలు అయితే చేశాను. బజ్జీల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మిర్చి అయితే కొంచెం ఈ మిర్చి అస్సలు కారం అయితే లేదు, ఎందుకంటే అది బజ్జీ మిర్చి అని తీసుకొచ్చాను కదా, అందుకే కారం కూడా లేదు. అయితే అరటికాయ బాగుంటుంది. అలానే అరటికాయ ఈ రెండు బాగుంటాయి. ఆలు బజ్జీ కూడా బాగుంటుంది. అయితే నేను చిన్న కళాయిలో ఆయిల్ వేసుకోవడం వల్ల నేను ఏంటంటే ఈ బజ్జీ మిర్చీలు చాలా పొడవుగా ఉన్నాయి కదా, మిడిల్లో కట్ చేసుకున్నాను. అయితే ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. నేను ఎక్కువ తీసుకోలేదు, చాలా తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తీసుకుందాంలే అనేసి. ఒకవేళ దానికి ఆల్రెడీ సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసాను, కారం ఒక 2 స్పూన్స్ వేసాను. అది కొంచెం వాటర్ వేసాక కలిపాక ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు మరలా వేసుకుందాంలే అనుకొని వేసుకున్నాను. కొంచెం వామ్ వేసాను, ఎందుకంటే శనగపిండి గ్యాస్ వస్తుంది కదా, వామ్ వేస్తే కొంచెం బాగుంటుంది అనేసి. అలానే బజ్జీ మిర్చిలోన ఆ వామ్ కొంచెం లైట్గా వేసాను, ఎందుకంటే మనం మిర్చి కొరికినప్పుడు ఆ వామ్ ఫ్లేవర్ కూడా తగులుతుంది అనేసి. అలానే డైజెషన్ కూడా చాలా మంచిది అనేసి లైట్గా, మరీ ఎక్కువ కాకుండా చాలా తక్కువ వేసాను. వామ్ ఎక్కువ అయితే చేదు వచ్చేస్తుంది, అందుకే లైట్గా వేసాను. అలానే సోడా గుండా ఒక చిటికెడు వేసాను. సోడా గుండ మరీ ఎక్కువ అయిపోతే, నేను చాలాసార్లు చేసేటప్పుడు సోడా గుండ కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఆయిల్ బాగా పట్టేసింది. నేను లైట్గా వేసాను, అందుకనేసి ఈ ముక్కలు ఇలానే రెడీ చేసుకున్నాను. అలానే వాటర్ కలిపి శనగపిండి మంచిగా చేసుకున్నాను. మరీ పల్చగా అవ్వకూడదు, కొంచెం తిక్కుగా ఉండాలి, ఎందుకంటే ముక్కకి అది పట్టాలి కాబట్టి. ఇంకా నేను ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఆన్ చేశాను. కొంచెం మరీ ఇది ఎక్కువ అయిపోతే బజ్జీలు మాడిపోతాయి, మనం చూసుకొని వేసుకోవాలి. అలానే బజ్జీలు అవి అటు ఇటు తిప్పి అందులో వేసి కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం తీసుకోవాలి. నేను టేస్ట్ చూశాను, కానీ చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. లైట్గా సాల్ట్ ఇంకొంచెం పడితే బాగున్నా అనిపించింది. సాల్ట్ అయితే చాలా కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొంచెం సాల్ట్ పడితే చాలా బాగుంటుంది. కానీ ఆనియన్స్తో మిర్చి చాలా బాగుంది.